అందరు ఎట్లున్నారు? అంత మంచి కదా ఇయ్యాల మీకోసము బొచ్చడంటే బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన. దమ్మని చెప్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. నిజంగా మన కాళేశ్వరం మీద మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కండ్ల మంటతనము, కడుపు మంటతనము, కుళ్ళుబోత్తనము, కుట్రవల్లేశం ఇగో ఇవన్నీ పెట్టుకున్నాడు. ఇది 100కి 100 పాళ్ళు నిజం నిజం నిజం. ఇంట్లో ఇంకో మాట లేనే లేదు. ఈ మాట అనేది నేను కాదు, ఈ కాళేశ్వరం మీద అస్సలు సిసలైన నిజాలు ఎరుకైనోళ్ళు చెప్తున్న మాట. కొన్నొద్దుల సంధి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత రామాయణం నడిపిస్తారో చూస్తూనే ఉన్నాం కదా. మనం కమిటీలు, రిపోర్టీలు, ఎంక్వైరీలు అనుకుంటా. ఇక కాళేశ్వరము బేకార్ ప్రాజెక్ట్ అని మంత్రులందరూ కూర్చొని ఒక చెప్పిర్రా. కానీ అసలు నిజాలేంది? కాళేశ్వరము తెలంగాణకు ఏ తీర్ల బంగారము. దీని ఎన్నుకున్న కష్టమేంది, తండ్లాటేంది, కుట్రేంది, కుతంత్రమేంది, ఇవన్నీ హరీష్ అన్న కండ్లకు గట్టినట్టు వివరంగా చెప్పిండు. అది వింటే కాళేశ్వరం అసలు కథ ఏందో సర్కారోళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇందాం రారోళ్ళో ఎంబటి చూస్తూనే ఉన్నాం కదా మనం కూడా. కాళేశ్వరం మీద సర్కార్ ఎట్లా కథ నడుపుతుందో, అసలు స్కీములు అమలు చేయరు సార్లు గోసపడుతున్నాము. 6 గ్యారెంటీలు ఏమాయా అని జనమేమో లీడర్లను నిలదీస్తుంటే అది మత్పరిచేందుకే కావచ్చు కాళేశ్వరం రిపోర్టులు గిపోర్టులను పట్టుకున్నారు. సరే పట్టుకుంటే పట్టుకొని, కానీ అబద్ధాలు ఎప్పుడేందోలా ఉల్టా బదనం చేసుడు తరకనేనా. అందుకే మన హరీష్ అన్న మళ్ళా రంగంలోకి దిగిండు. పాలేవో నీళ్ళేవో కుల్లాం కుల్లా వేరు చేసిండు. అసలు కాళేశ్వరం మీద కేసీఆర్ సార్ తండ్లాటేంది, రేవంత్ అన్న మనసులు ఉన్నదేందో చెప్తుండే నుర్రి. ఈ రిపోర్ట్ నిజమా అబద్ధమా సరే 650 పేజీలు బయటకు వస్తే తెలుస్తుంది. బట్ నిన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అది నిజమే అనుకుంటే, నేను 3 ఆధారాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన కదా. క్యాబినెట్ అప్రూవల్ లేదు అంటే ఉన్నది అని మూపోటు జవాబు ఇచ్చినాం. నిపుణుల కమిటీ పక్కకు పెట్టినరు అంటే ఆ నిపుణుల కమిటీ అఫిడవిట్ రూపములో కమిషన్కే సమాధానం చెప్పింది మా రిపోర్టు మీదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని. ఇక నీళ్లు లేవు అని ఉమాభారతి లెటర్ చూపిస్తే ఆ లెటర్లోనే 3వ పేజీల ఆమెనే చెప్పింది నీళ్లు లేవు అని చెప్పి, అది కూడా బయట పెట్టినా. ఇప్పుడు ఎక్కడ నిజాయితీ ఉంది, ఎవరిది నిజాయితీ అని నేను మాట్లాడుతాను. మీదంతా కూడా రాజకీయ పబ్బం కట్టుకునే ప్రయత్నం. కేసీఆర్దేమో తపన, తండ్లాట, ఆర్తి, నా ప్రజలకు నా రైతులకు నీళ్లు రావాలనే తండ్లాట. ఈరోజు కూడా చెప్తున్నాం, నువ్వు చేస్తే నీకే గౌరవం, నువ్వు చేయకపోయినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా 2 పిల్లర్లను మరమ్మతు చేస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి తీర్థమని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా లేదా? కాదు, కష్టపడి తెలంగాణ తెచ్చిన మనిషి తెచ్చిన తెలంగాణ పచ్చగుండాలని కోరుకుంటారు కానీ సత్యనాశ చేద్దామని అనుకుంటారా అనోళ్ళ? కన్నబిడ్డ నాశనం కావాలని అనుకుంటారా? మరి రేవంత్ అన్న గట్లెట్లా అంటాడు? గిట్లనే నిలదయ్యే బుద్ధి అవుతుంది నాకు. అసలు రేవంత్ అన్నకు కాళేశ్వరం మీద కోపం ఎందుకంటే, ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును రివ్యూ చేయడం ఆయన బాధ్యత. అది రాజకీయ జోక్యం ఎట్లయితుంది? రివ్యూ చేయడము, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము, ప్రజలకు త్వరితగతిన నీళ్ళు ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని. అది రాజకీయ జోక్యం అనరు. ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి, ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు, ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా, ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతూ ఉన్నాడు. రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనను ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణే తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది. అన్నట్టు ఈ రిపోర్టు 650 పేజీలు ఉంటే 60 కమ్మలు లీక్ చేసిరట సర్కారోళ్ళు. గట్ల లీకులు చేసుడు కరెస్ట్ పద్ధతి అనాల మీరు ఎప్పురి. ఇక అసెంబ్లీలో కూడా చర్చ పెడతామన్నారు సర్కారోళ్ళు. దీని మీద హరీష్ అన్న ఏమన్నాడు ఈ నెల మీరంతా? నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం, అసెంబ్లీలో పెడతామంటున్నారు.
అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అది లెక్క 60 కాదు 650 పేజీల మీద చర్చ నడవాలి. అప్పుడైతేనే నిజాలేవో లోకానికి కూడా అర్థమవుతుంది. నిజం చెప్తున్నా, పగటిలి హరీష్ అన్న చెప్పిన ఈ కాళేశ్వరం అసలు నిజాల మీద సర్కారు వాళ్ళకు జవాబు కూడా లేనట్టున్నదోలా. అందుకే వాళ్ళ తరపున కూడా ఏం మాట ముచ్చట వెళ్తలేదని అంటుర్రు. ఈ NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గోదావరి నది మీద మనం కట్టిన మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోయినాయి. దానికి పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తే రావాలి. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చింది, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మనం పిలవకుండానే వచ్చిండ్రు, 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిండ్రు, 3 రోజులు. అదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కూలింది కదా, దాదాపు 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది కదా. ఒక్కసారి కాదు, పోలవరం 3 సార్లు కూలింది కదా. మరి దాని మీద ఈ రోజు వరకు NDSA ఎందుకు పోదు? NDSA ఎందుకు రిపోర్ట్ ఇయ్యదు? 5 ఏళ్ళైంది ఇప్పటికి పోలవరం కూలి, 5 సంవత్సరాలు పని ఆగిపోయింది అక్కడ. మరి ఇప్పుడు ఏమంటున్నారు మీరు? 2 పిల్లర్లు గుంగుతేనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి, ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు. మరి పోలవరం 3 సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎందుకో మాట్లాడరు అక్కడ. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్, కడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మరి పోలవరం కూలితే ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలనా? పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనా? అక్కడ ఎందుకో మాట్లాడరు. మరి ఇప్పుడు మనము కోమటిరెడ్డి అన్నదమ్ముల కాడికి పోదాముల్లా. అయ్యో నిన్ననే చెప్తివి కదావా మళ్ళెందుకు అనేరు. అది నిన్న, ఇప్పుడు తరువాయి భాగం వచ్చింది. ఈసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కొత్త ముచ్చట చెప్పిండులా. అసలు చెయ్యి పార్టీల మంత్రి పదవులు ఎందుకు తీసుకుంటారు? అట్లా తీసుకున్న వాళ్ళు ఏమేం చేస్తారు? అసలు వాళ్లకు పదవులు ఎందుకు కావాలి? పదవులు ఎట్లత్తయి? ఏంది కథ? దిగజారేది ఎవలు? త్యాగాలు చేసేది ఎవలు? అగో అవన్నీ జనంతోని చెప్పిండు. ఆ మాటలు నా చెవులు కూడా పడ్డాయి. మరి నా చెవులు పడ్డంగా మీకు చెప్పకుండా ఉండద్దు కదా. మళ్ళా మీరన్నారా చూసినవా చేయి పాటోళ్ళ గురించి చెప్తలేవని ఉల్టా బదనాం చేసినా చేస్తారు. ఇక నేను బదనాం కావద్దు, కోమటిరెడ్డి సారు బదనాం కావద్దు, అంతే కదా. పాండ్రి మరి ముచ్చటేందో అరుచుకుందాం రాండ్రి. అయితే జర్రంతా 1-2 రోజులు వెనకకు పోదాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు రేవంత్ అన్నతోని ఫోన్లో మాట్లాడుకుంటా ఏమన్నాడో మళ్ళీ మలికిందాము. ఇప్పటికే ఇన్నారు, ఇప్పుడు మళ్ళీ నొర్రి. అటెనక చిన్న కోమటిరెడ్డి మాటలు వింటే మీకు ఈ ముచ్చటంతా నేను చెప్పకముందే సమజైపోతుంది. ఫస్ట్ అయితే చూడురి ఫోన్లా. మళ్ళీ మీ అందరం కూడా మంచి గణపతి పూజ హోమం చేసాం. మీరు మళ్ళీసారి సీఎం కావాలి, తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న ఏమన్నాడు? రేవంత్ అన్నే మళ్ళా సీఎం కావాలని గణపతికి పూజ చేసినా అని రేవంత్ అన్నకే ఫోన్ కొట్టి మరి చెప్పిండు పెద్ద కోమటిరెడ్డి సారు. అంటే రేవంత్ అన్న మీద ఎంత పాయనం పెట్టుకున్నాడో కదా. సారు మంత్రేనాయే మరి. సరే ఇప్పుడు తమ్ముడు చిన్న కోమటిరెడ్డి ముచ్చటినూరి గంతే. అన్నా కక్కే ఇక గక్కు. అన్న మీద కాకుతావా, సీఎం సార్ మీద కాకుతావా, రాజకీయం మీదనే కాకుతావా, నీ ఇష్టం. కడుపులు ఉన్నది కాకు. ఏదో ఎవరో ఈ మధ్యలో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోడు అయితే కాదు. ఆగనట ఇన్నరా చిన్న కోమటిరెడ్డి సారట అందరి లెక్క పదవులు అడ్డం పెట్టుకొని పైరవీలు చేసి దోసుకునేటోడు కాదట. మంచి ముచ్చట్నే. మరి ఎవరు దోసుకుంటారు కావచ్చు మంత్రి పదవులుండి? కొంపదీసి అన్ననే అంటుండా ఏంది? ఆగురు ఇంకేమంటాడో వినాలే. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. మరి రాజగోపాల్ రెడ్డి అన్న మీ అన్న మంత్రి అయిపోయే, మరి నువ్వెందుకు కాలేదే? నిన్నెందుకు చెయ్యలే? నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే.
నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి అంటే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు స్వార్థం చూసుకున్నాడు అంటారానే? అసలు నీ బాధ ఏందో జరగదు చెప్పు. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా అది సంగతి. మాట తప్పిండట రేవంత్ అన్న. మరి దీని మీద అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటాడు? అన్నా తమ్ముడు జర అలిగిండే బనాయిస్తున్న అందరినీ మంత్రి పదవాటి ఇప్పియరా? అదే అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్ర అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. నాకు సంబంధం లేని విషయాల గురించి మనం అన్ననేమో గట్ల నా చేతులు ఏమున్నది అని అంటుండు. గట్లుంటదా అనే? నువ్వు ఒడ్డెక్కినవని తమ్ముని మాత్రం నీళ్ళనే ఉంచుతావా? గట్ల నారాజ్ చేస్తావా అని చిన్న కోమటిరెడ్డి సార్ అభిమానులు పెద్ద కోమటిరెడ్డి సార్ మీద అలుగుతురట్నోళ్ళా. అదన్నట్టు షేపాటిల పదవుల మీద ఈ అన్నదమ్ముల అనుబంధం, అనురాగం, ఆప్యాయత పాయరం. ఏ మాటకు ఆ మాటేనొల్లా. ఈ చెయ్యిపాటి సర్కారు పెట్టే కార్యక్రమాలు చూస్తుంటే అప్పుడప్పుడు నాకు నవ్వే వత్తదొల్లా. వాళ్ళు తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అర్థమే కాదు. అయితే అధికార పార్టీ పెట్టే కార్యక్రమాలు రెండు తీర్లు ఉంటాయి. ఒకటి పార్టీ కార్యక్రమము, రెండు ప్రభుత్వం కార్యక్రమము. ఇక పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళ పార్టీ ఆఫీసులో వాళ్ళు పెట్టుకోవాలి, లేకుంటే ఏదైనా జాగ చూసుకొని చెయ్యి పార్టీ లీడర్లను కార్యకర్తలను పిలుచుకోవాలి. ఏమన్నా స్పీచులు దంచాలనుకుంటే దంచాలి. మొన్న మల్లు రవి సార్ అన్నట్టు చికెన్ కూర చేపల ఫ్రై తినాలే, ఇక పోవాలి. ఇక ప్రభుత్వ కార్యక్రమం అంటే ఎట్లుంటది? ఈడ పార్టీలు గిట్టీలు జాంతానాయి. లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ, లోకల్ మంత్రి, లోకల్ సర్పంచు, లోకల్ ఆఫీసర్లు గిట్లుంటది. జనాల కోసం చేసే కార్యక్రమంలా రాజకీయం చెయ్యొద్దు, అంతే కదా. కానీ చెయ్యి పాటోళ్లకు మాత్రం ఏది రాజకీయం కార్యక్రమమో ఏది ప్రభుత్వ కార్యక్రమమో ఇంకా తెలుస్తలేదా ఏంది అని కొడుతుందట చాలా మందికి. పారిగా బాలాపూర్ కాడికి పోదాం. అయితే మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ కాడ రేషన్ కార్డులు పంచే కార్యం పెట్టుకున్నదోళ్ళ మన సర్కారు. ఈడ ఒక జోక్ చెప్పాలి. ఆ కొత్త రేషన్ కార్డులు ఇదివరకే పంచిరు ఇక్కడ జనాలకు. పంచిన కార్డులనే మళ్ళా పంచే పేరంటం పెట్టుకున్నారు. అంటే షెల్లికి మళ్ళీ పెళ్లి లెక్క అన్నట్టు. సరే కార్యక్రమం పెట్టుకున్నారు, జనాలను వెలిపించిరు, ఆఫీసర్లు లీడర్లు కూడా వచ్చిరు. ఈడ చెయ్యిపాటికి సంబంధం లేదు, ఇది ప్రభుత్వం కార్యక్రమము. ప్రభుత్వ కార్యక్రమంలో ఎవరెవరు ఉండాలో నేను మీకు చెప్పిన కదా. ఈడ లోకల్ ఎమ్మెల్యే మన సబితమ్మ ఉన్నది. సబితమ్మను స్టేజ్ మీదకి విలువాలనా అద్దా? ఆమెను కూర్చోబెట్టాలనా అద్దా? మేడం నువ్వు విలువకుండా చెయ్యిపాటి లీడర్లను మాజీలను స్టేజ్ మీదకి పిలుచుకొని కూర్చోబెట్టిరు. ఇదేమన్నా తరికనేనా? ఇదేమన్నా ప్రభుత్వము కార్యం చేసే తీరేనా? లోకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఏమో కింద కూర్చుంటుందట. జనంతో ఈ కార్యంతో సంబంధం లేని షేపాటి లీడర్లేమో స్టేజ్ ఎక్కి కూర్చుంటారట. అందున ఇచ్చిన కారట్లే మళ్ళీ ఇచ్చేదందుకు అంటే ఇది ఎట్లున్నదో అసలు. ఇక దీని మీదనే జనంత లడాయి అయింది. సబితమ్మ నిరసన చెప్పింది. ఇక షేపాటి కార్యకర్తలు గాయ చేసిరు. పాపం సబితమ్మను నిరసన కూడా చేయనీయలే. పక్కపొంటి ఎమ్మెల్యే వాణి మేడం కూడా ఉన్నది. మరి మహిళా లీడర్లన్న సోయి కూడా లేకుండా వీళ్ళ మీద రుబాబు చూయించిరట. అగో సబితమ్మను అవమానం చేసినందుకు కారు పార్టీ కార్యకర్తలు రేవంత్ డౌన్ అన్నారు. కథం పోలీసులకు ఎందుకో బాగా కోపం వచ్చింది. కార్యకర్తల మీద లాఠీ చార్జీ చేసిరట. ఎంత న్యాయం ఇది? రేవంత్ డౌన్ అంటే పోలీసులకు ఎందుకు కోపం రావాలి అసలు? కార్యకర్తల మీద లాఠీ చార్జీ చేసినందుకు సబితమ్మ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించింది. కాదు, పంచిన రేషన్ కార్డులే మళ్ళా వంచుడే తప్పు. అందున ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేను కాకుండా మాజీలను కార్యకర్తలను స్టేజ్ మీదకి పిలుచుడేందోలా. అగర్సే పార్టీ తరపున చేసుకోవాలనుకుంటే గాంధీ భవన్లో వేసుకోవాలి. గంతేగాని ఇదేం తరికాని అక్కడికి వచ్చిన వాళ్ళు గరమయ్యర్రు. ఆవు కానీ వాన పడుతుందోనల్లా మీకెళ్ళి హైదరాబాద్లా ఎట్లా పడ్డదో ఎరికే కదా మీకు.
అసలు సముద్రమే ఉన్నదా ఏంది అని అనిపించింది. రోడ్లేవో, చెరువులేవో, నదులేవో, ఇండ్లేవో ఏర్పరకుండానే అయింది. రోడ్లంటే యాదకొచ్చింది. పడిన రోడ్లు వానకి ఎట్లయిపోయిందో మీకు ఇప్పుడు చూయించే జిమ్మదారు నా మీద పడ్డదుల్లా. ఎట్లా చూస్తారు? ఆగో ఆడొక ట్యాంకరు రోడ్డు మీదకి వెళ్ళి పోతుంది. దాన్ని చూస్తే ఆ రోడ్డు కథ ఏందో మీకే అర్థమైతే చూడురు మరి దబ్బున. అగ చూడురోల్లా ట్యాంకరు దిగబడ్డది. ఇది మన హైదరాబాద్ రోడ్ల పరిస్థితి. మొత్తం దిగబడ్డది కదా, ఇక లోపలికే పోవు కావచ్చు. ఈ ట్యాంకర్ ఎట్లా దిగబడ్డదో మన సర్కార్ పనితనం గట్లనే ఉన్నది అని దీన్ని చూసిన పట్నం జనమే అంటురు. నిజంగా గంట వాన పడితే చాలు ఈ నడవ పట్నం రోడ్ ఎట్లయితున్నాయో చూస్తూనే ఉన్నాం మనం. గంటల వాన ట్రాఫిక్ జామ్ అయితేనే ఉన్నది. నిన్ననైతే అరిగోస పడ్డరు జనాలు. వాన పడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది బరాబరే, కానీ మరీ గింత అద్మానమా? వాన పడుతుందని ఎరికే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మున్సిపాలిటీలు ముంగడబడాలి, అందరి పనులలో ఉండాలి. కానీ ఏమైంది? 7 దాన్ని విడిచిపెట్టారు. ఆఖరికి అత్తే జనం కోసపడ్డారు, రోడ్లలో దిగబడ్డాయి. ఈ ట్యాంకర్ చూసినాక ఇప్పుడు జనాలు రోడ్డు మీద పోవాలంటేనే భయపడుతురు. ఏ రోడ్డు కుంగి ఎట్లా దిగబడతారో అని గజ్జు గజ్జుమంటురు. రేవంత్ సారు జర చూడు సారు, ఎంతసేపు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం కాదు సారు, జర జనం కోసం కూడా పట్టించుకోరు సారు, మీకు పుణ్యం ఉంటుందని అంటురు పబ్లికో. అయితే చిన్నప్పుడు పిల్లలు తప్పిపోతుంటారు. కొందరు దొరుకుతారు, ఇంకా కొందరు దొరకరు. ఇట్లా తప్పిపోయే పిల్లల మీద బొచ్చడు సినిమాలు వచ్చినాయి అప్పట్లా. తొవ్వదెలవక పోరడు బండెక్కి ఏదో పట్నం పోతాడు. ఆడ ఒక పెద్ద మనిషి దగ్గరికి తీస్తాడు. ఆ పోరడు పాత రోజులు మర్చిపోతాడు. 25 ఏళ్ళు గడిచిపోతాయి. పోరడు పెద్దోడైతాడు. ఒక రోజు ఆ పెద్దోడైన పోరని తలకాయ గోడ గుద్దుకుంటది, తలకాయ విరుగుతుంది. పాత జ్ఞాపకాలు యాదికొస్తాయి. తల్లిదండ్రిని కలుసుకునేదందుకు ముల్లే మూట జరుదుకొని సొంత ఊరు కట్టడు. ఇక అటెనక ఫుల్ సెంటిమెంట్ సెంటిమెంట్ సెంటిమెంట్. ఆఖరికి కుటుంబం ఒక్కటైతుంది. కథ కంచికి మనం సప్పట్లు కొట్టుకుంటా ఇంటికి కదా. సేమ్ టు సేమ్ స్టోరీ మన నిర్మల్ జిల్లాలో జరిగింది. చూడురు మరది. ఇగో గీననే చిన్నతనంలో తప్పిపోయి 23 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్నాడు. కనబడుతుండా తెల్ల బని నేసుకొని ఉన్నాడు. ఓ పెద్దన్న, ఆ పండ్ల సందులో ఏలెందుకు పెడుతున్నావు? చికెన్ బొక్కలు కంకినవా ఏంది? సరే సరే అసలు ముచ్చట్లకి వద్దాం. వీళ్ళది నిర్మల్ జిల్లాలో ఉన్న చించోల్ అనే చిన్నూరు. ఈ ఊర్లే లింగానటైన ఉండేటోడు. ఈయనకి 2 బిడ్డలు. మల్లయ్య అనే కొడుకుండే. అయితే ఈ మల్లయ్య 8వ తరగతి చదివేటప్పుడు తప్పిపోయిండు. ఎందుకంటే ఈయన దిమాకు జరంతేటమటంగా ఉండేదట. చక్కగా పని చేయకపోయేది. తోవ తప్పి ఇంట్లోకెళ్ళి తప్పిపోయిండు. కేరళకు చేరిండు. 20 ఏళ్ళు గడిచినాయి. పెద్దోడైండు. అప్పుడే ఒక పెద్ద మనిషి ఈయన దావకాలను షెరిక్ చేపిస్తే ఈయన దిమాకు జరంతా చక్కగా అయిందట. పాత జ్ఞాపకాలు యాదకొచ్చినాయి. నా ఊరు గిది అని చెప్పుడుతోనే దావకానోళ్ళు ఈ ఊర్లో దించిరు. అక్కలను కలుసుకున్నాడు. కానీ గాశారం కొనవాడెత్తు ఈయన తల్లి కాలం చేసిందట. తమ్ముడు కూడా చచ్చిపోయిండు. కానీ అక్కబావ మాత్రం మళ్ళీ నిర్భర్ చేసి యోగిట్ల కడుపు నిండా తిండి పెట్టి సంబరపడ్డారు. ఇప్పుడు తమ్ముని ఈలే చదువుకుంటారట. నిజంగా ఇక దొరకడనుకున్న మనిషి 23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిందంటే గొప్ప ముచ్చట్నే కదా. అప్పుడప్పుడు సినిమాలు జరిగినట్టే బయట కూడా జరుగుతుంటాయోల్లా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఎగ్గిబోలా గ్యాల్టీ ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. నేను పోయేస్తా.